ఇక్కడేమో గోంగూర దొరకదు. నాకేమో క్రేవింగ్స్ ఆగవు. అందుకే గోంగూరని బచ్చలాకుతోటి రీప్లేస్ చేసి రోటి పచ్చడి చేసుకొని తింటాను. ఇంక టేస్ట్ అంటారా? ఏమాత్రం గోంగూరకు తీసిపోదు. ఇంకెందుకు లేటు? వచ్చేసేయండి, ఫాస్ట్‌గా చేసేసుకుందాం. ముందుగా ఒక పాన్‌లో ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొంచెం ఇంగువ వేసుకొని కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేస్తున్నాను. బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న బచ్చల ఆకుని దీంట్లో వేసేసి మగ్గబెడుతున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, అయినా పర్లేదు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా చింతపండు వేసుకొని దంచుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, క్రిస్టల్ సాల్ట్ వేసి మనం దంచేసుకుందాం. తర్వాత బాగా మగ్గిపోయిన బచ్చలాకుని దీంట్లో యాడ్ చేసుకొని దంచేసుకుందాం. ఉల్లిపాయలు లేకుంటే రోటి పచ్చడి ఎలా అవుతుంది? సో, కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. నచ్చితే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. పక్కన మంచింకి ఒక సూపర్ ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది, అది తిరిపోద్ది. మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో